జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది స్వయం పాకంలో ఏం సమర్పించాలి అనే విషయం. దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో పూజలు, పండుగలు, వివాహాది శుభకార్యాలు వంటి సందర్భంలో స్వయం పాకం ఇవ్వడం ఆచారం. స్వయం పాకం అంటే స్వయంగా వంట చేసుకోవటానికి అవసరమైన సామాగ్రి సమకూర్చడం అని అర్థం. స్వయం పాక దానంతో ఆరోగ్యం, వంశవృద్ధి కలుగుతాయని మనశ్రుతి గ్రంథంలో పేర్కొంది. స్వయం పాకంలోని పదార్థాలు ఆరోగ్యాన్ని సమకూర్చేవి కావడం వల్ల ఇచ్చిన వారికి పుణ్యం దక్కుతుంది. ఇంతకీ అలాంటప్పుడు ఏమేం ఇవ్వాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. తోటకూర, దోసకాయలు, వంకాయలు మొదలైన 5 రకాల కూరగాయలు, బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, కొబ్బరికాయ, అరటి పండ్లు, తమలపాకులు, వక్క, బెల్లం, ఉప్పు, మిరపకాయలు, పాలు, పెరుగు, నూనె, నెయ్యి, తేనె, గుమ్మడికాయ, అల్లం, కొత్తిమీర, ఇలా కుటుంబం అంతటికి ఒక పూట వంటకు సరిపోయే సరుకులను అరిటాకు లేదా విస్తరాకులో ఉంచి సమర్పించాలి. అలాగే తమ స్తోమతకు తగినట్టు దక్షిణ కూడా జత చేసి ఇవ్వాలి. వారంతా తృప్తిగా భోజనం చేసి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తే అది శుభప్రదమని, తమ కుటుంబం ఆయురారోగ్యాలతో జీవిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.